ఏలూరు జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చోరీకి గురై రికవరీ అయిన సొత్తును పోలీసు అధికారులు స్వయంగా బాధితుల ఇళ్ల వద్దకు తీసుకెళ్లి అందజేశారు. ఏలూరు జిల్లా భీమడోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురై రికవరీ చేసిన 28 మొబైల్ ఫోన్లను, 2 వేర్వేరు చోట్ల చోరీ అయిన 17 కాసుల బంగారం, వెండి ఆభరణాలను ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో సిఐ యూజే విల్సన్, ఎస్కే మదీనా బాషా సిబ్బందితో కలిసి బాధితుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారికి అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ రికవరీ సొమ్మును పోలీసులు స్వయంగా ఇళ్లకు తెచ్చి అందజేయడంపై హర్షం వ్యక్తం చేశారు. పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. సిఐ విల్సన్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ శివకిషోర్ ఆదేశాల మేరకు బాధితుల ఇంటి వద్దకే రికవరీ సొమ్మును అందజేసే కార్యక్రమం ద్వారా భీమడోల్ పిఎస్ పరిధిలో 28 మొబైల్ ఫోన్లు, బంగారు, వెండి ఆభరణాలను గ్రామ రెవెన్యూ అధికారుల సమక్షంలో బాధితులకు అందజేశామని, బాధితులు సంతోషం వ్యక్తం చేశారని పలు వివరాలను వెల్లడించారు. రెండు దగ్గర పెట్టి అది కూడా ప్రాపర్టీ ఐటమ్ ఇంకోటి దీంట్లో ఉక్కులు కూడా ఇందులో ఉంటాయి. చైన్ 3 జతలు పట్టీలు. అదే సనపల్లి రామచంద్రరావు గారు అంటే మీరే కదా? డిసెంబర్ నెలలో వాళ్ళు ఎంక్వైరీ తీసేసారు. వాళ్ళ వాట్సాప్ పెట్టేసారు, ఫోటోలు వచ్చేసినాయి, అన్ని చేసేసారు. ఇట్లా మాకు చూపించారు. వాళ్ళని బంగారం కూడా మీకు రికవర్ చేస్తామని చెప్పారు ఆ రోజు ఎస్ఐ గారు, సిఐ గారు కూడా. చాలా ఆనందం ఉంది సార్, మాకు చాలా ఆనందం ఉందండి. మేము తిరగలేం, నాకు యాక్సిడెంట్ అయింది, మా అబ్బాయి తిరగలేదు, ఎక్కడ తిరగకుండా తెలియదండి. అందు గురించి మాకు చాలా ఆనందం ఉందండి. పోలీసు వారికి అందరూ కూడా మాకు కొద్దిగా జరుపుకుంటున్నారండి. ఈరోజు జిల్లా ఎస్పీ శ్రీ కేపీఎస్ కిషోర్ సార్ ఉత్తర్వుల మేరకు, అలాగే ఏలూరు డిఎస్పీ శ్రీ శ్రవణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు భీమడోల్ సిఐ నేను మరియు భీమడోల్ ఎస్ఐ గారు, విఆర్ఓస్ అందరం కలిసి ఎవరైతే దొంగతనం కేసుల్లో కానీ సెల్ ఫోన్లు కానీ పోగొట్టుకున్నారో వారికి తిరిగి అప్పగించే కార్యక్రమాన్ని ఈరోజు వారి ఇళ్లకు తీసుకెళ్లి వారికి స్వయంగా అప్పగించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా 28 సెల్ ఫోన్లు బాధితులకి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మనం ఉన్న ఇల్లు ఇది సత్య భగవాన్ గారని, ఈయన కరెక్ట్ గా 1 year బ్యాక్ ఇదే ఇంట్లో ఇక్కడ ఒక దొంగతనం జరిగింది. ఆ దొంగతనాన్ని ఇమ్మీడియట్ గా మనం దాని క్లూ తెలుసుకుని దొంగల్ని పట్టుకుని దాని ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఆ ప్రాపర్టీని మామూలుగా అయితే వీళ్ళు కోర్టు ద్వారా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకుని దానికి రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ ఒక మెమో ఫైల్ చేసుకుని అంతా దానికోసం డబ్బులు వెచ్చించి కోర్టు చుట్టూ తిరిగి ఆ ప్రాపర్టీని తిరిగి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ కొత్తగా వచ్చిన చట్టాల్లో ఉన్న వెసులుబాటుని మనం ఉపయోగించుకుని మనమే వారికి డైరెక్ట్ గా అందజేద్దామని ఎస్పీ గారి ఆలోచన మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ సత్య భగవాన్ గారి నాన్నగారు సనపల రామచంద్రరావు గారికి ఆ రోజు పోగొట్టుకున్న చోరీ సొత్తు మొత్తాన్ని ఈరోజు మధ్యవర్తుల సమక్షంలో, విఆర్ఓ గారు, లోకల్ ఆఫీసర్స్ అందరి సమక్షంలో దీన్ని హ్యాండ్ ఓవర్ చేసి తగిన అక్నాలజ్మెంట్ తీసుకోవడం జరిగింది. మీరు ఎప్పుడు అవసరమైతే అప్పుడు కోర్టుకి కానీ పోలీసు వారికి కానీ అప్పగించేలాగా దీన్ని అప్పగించడం జరిగింది. ఈ విధంగా ఇంటికి తీసుకొచ్చి రావడం చాలా సంతోషమని వారు చెబుతా ఉన్నారు. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టినటువంటి ఎస్పీ గారికి కూడా వారు ధన్యవాదాలు తెలియజేశారు. థ్యాంక్ యూ.